హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరు జిల్లా పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతంలో జనసేన పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డానని, ఆహార్నిశలు పార్టీ కోసమే కష్టపడ్డానని, అలాంటిది నామినేటెడ్ పదవుల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. జీసీసీ మెంబర్గా రావడం నాకు ఆశ్చర్యం కలిగించిందని, కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఎదురు చూశామని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. నమస్కారం అండి. నా పేరు గంగులయ్య, జనసేన పార్టీ అరకు పార్లమెంటు మరియు పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జిని. నేను జనసేన పార్టీకి ఆది నుండి గిరిజన ప్రాంతంలో ఓ బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ఆహార్నిశలు కష్టపడుతూ నేను నిరంతరం పార్టీ నిర్మాణానికి కృషి చేస్తున్న విషయం యావత్ గిరిజన ప్రాంతానికే కాకుండా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి స్పష్టంగా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2019లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని పార్టీ ఆదేశించినప్పుడు ఆ రోజు పార్టీ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి 2019లో అరకు పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా పార్టీని విస్తృత స్థాయిలో అభివృద్ధి పరిచేటువంటి క్రమంలో అనేక గ్రామాలని పార్టీలు చేర్పించడం జరిగింది. ఈనాడు గిరిజన ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దే దాంట్లో నా తాలూకా పాత్ర ఎంత ఉందో యావత్తు పార్టీకి, గిరిజన ప్రాంతానికి తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మేఘాల మీద పార్టీ కార్యాలయం నిర్మించాలని నా సొంత స్థలంలో 1 ఎకరా స్థలంలో పార్టీ కార్యాలయం కూడా నిర్మించి ఈనాడు వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఇక్కడ పార్టీని నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 దాకా వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అరాచక పాలన చేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి ఏ రకమైన దుస్థితి కల్పించారో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి మొదలుకుంటే గ్రామాల్లో ఉండేటటువంటి మౌలిక సదుపాయాల దాకా ప్రతి విషయంలో నిర్లక్ష్యం, వివక్ష, పక్షపాతం వంటి అనేక రకాల విధానాలతో ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గిరిజన ప్రాంతంలో ఎదుర్కోవడంలో ప్రధాన భూమిక నేను పోషించడం జరిగింది. అదేవిధంగా 2024లో స్వతంత్రంగా పోటీ చేసి పాడేరులో జనసేన పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో గ్రామాలనే జనసేన పార్టీలో చేర్పించిన విషయం కూడా మీ అందరికి విదితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2019లో ఓడిపోయే సమయంలో పోటీ చేయాలన్నా కూడా మనస్ఫూర్తిగా పోటీ చేసి పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది. 2024లో 100% గెలవడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క అరాచక పాలనకు ముగింపు పలకాలని వైసీపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడ్డ తర్వాత కూటమి అభ్యర్థులకి గెలుపు కోసం పనిచేయాలన్నప్పుడు కొంతమంది త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 24లో గెలుపు అవకాశం ఉన్న నేను ఎమ్మెల్యే సీట్ ఆశించకుండా త్యాగం చేసి ఎన్డీఏ కూటమి విజయానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. ఆ రకంగా కృషి చేసినట్టు మాకు ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారో త్యాగం చేసిన వ్యక్తులందరికీ కూడా ఒక బలమైనటువంటి అవకాశం కల్పించాలని, నామినేటెడ్ రూపంలో వాళ్ళ సేవలు ప్రజలకు అందించాలని, ఈ రాష్ట్రానికి ఉండాలనే ఉద్దేశంతో ఈనాడు అవకాశాలు కల్పిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకంగా జనసేన పార్టీకి యావత్ గిరిజన ప్రాంతం నుంచి మాకు సముచితమైన స్థానం ఉంటుందని మేము బలంగా విశ్వసించాం, ఇంకా విశ్వసిస్తూనే ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి తరుణంలో నిన్న గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కి సంబంధించి డైరెక్టర్ల పదవులు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందులో నాకు కూడా ఒక డైరెక్టర్గా అనౌన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి జరిగింది. ఎందుకంటే ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని, అనేక రకాల ఉద్యమాలు చేపట్టడమే కాకుండా పార్టీని విస్తరించిన వ్యక్తిగా యావత్ గిరిజన ప్రాంతానికి జనసేన పార్టీకి ఒక బలమైనటువంటి నాయకత్వం నడిపిస్తున్న వ్యక్తిగా నేను చైర్మన్ స్థాయిని ఆశించిన మాట వాస్తవం. కారణం ఏంటంటే ఆ చైర్మన్ స్థాయిలో ఉంటే 10 మంది ప్రజలకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా పార్టీని విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది, మాకు గౌరవం పెరుగుతుందని చెప్పండి ఆలోచనతో ఉన్నటువంటి తరుణంలో నాకు డైరెక్టర్ పదవి ఇవ్వడం అనేది ఒక రకంగా అవమానం జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పక తప్పని పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఎవరికి ఉపయోగపడినటువంటి పదవి, నలుగురికి మేలు చేయాలనేటువంటి పదవి, నాకు సమాజంలో ఉండేటటువంటి గౌరవాన్ని తగ్గించేటువంటి పదవి వల్ల ఈరోజు ఎంతో
అవమానం భారంతో నేను కుమిలిపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటిదాకా నాకు వందలాది మంది నాకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు, వ్యక్తిగతం నుంచి కలిసినటువంటి వాళ్ళు ఎంతో మంది అన్నయ్య మీ స్థాయి ఏంటి, మీ గౌరవం ఏంటి, ఆదివాసీ సమాజం మీద మీకున్న అవగాహన ఏమిటి, వాటికి విరుద్ధంగా ఈనాడు మరి మీకు ఒక డైరెక్టర్ పదవి ఇవ్వడం అనేటటువంటిది ఒక్క మీకు జరిగిన అవమానం కాదు, అది పార్టీకి జరిగిన అవమానం, గిరిజన జాతికి జరిగిన అవమానం. మరి అటువంటి అవమానమైనటువంటి ఈ డైరెక్టర్ పదవితో మీరు కొనసాగడం అనేది మేమెవరు సహించలేమని చెప్పేసి ఈనాడు గిరిజన ప్రాంతం నుంచి పార్టీలకు అతీతంగా ఉద్యోగ వర్గాలు కావచ్చు, నిరుద్యోగ వర్గాలు కావచ్చు, వివిధ సంఘాల వాళ్ళు కావచ్చు, మన జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళందరి దగ్గర నుంచి తీవ్రమైన ఒత్తిడి నాపై జరుగుతూ ఉన్నది ఇక్కడ. అయితే నాకు అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉండటం వల్ల ఏ విషయంలో కూడా నేను మరి బహిర్గతంగా మరి చెప్పలేని పరిస్థితి ఈరోజు నేను ఎదుర్కొంటా ఉన్నాను. నేను ఆల్రెడీ మా పార్టీ పెద్దలకి తెలియజేయడం జరిగింది. నాకు గౌరవమైన పదవి ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకుంటే పార్టీ ద్వారానే నేను ప్రజలకు మేలు చేయగలుగుతాను, పార్టీ ద్వారానే నేను 10 మందికి ఉపయోగపడగలుగుతాను, పార్టీ విస్తరణ ద్వారా రానున్న రోజుల్లో పార్టీని అధికారంలో రావడం నేను కృషి చేస్తాను. అంతేగాని మమ్మల్ని తక్కువ చేయడము, పార్టీని తక్కువ చేయడము చేసే విధానంతో కూడుకున్న పదవులు అనేది మంచిది కాదనే విషయాన్ని పార్టీ దృష్టిని నేను తెలియజేయడం జరిగింది. దాని మీద సానుకూలంగా పార్టీ పెద్దలు కూడా స్పందించున్నారు. అయినప్పటికీ కూడా ఈ డైరెక్టర్ పదవి అనేది మరి అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఈ రోజు కొంచెం మానసికంగా నేను బాధపడతా ఉన్నాను. ఈ విషయం మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ పెద్దలకి తెలియజేసిన తర్వాత వారి నుంచి వచ్చేటటువంటి సందేశం మేరకు, వారి నుంచి నాకు లభించేటువంటి హామీ మేరకు, లేదంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళు నాకు చూపిస్తామని మాట ఇచ్చిన దాని మేరకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ డైరెక్టర్ పదవులు కొనసాగాలా, లేదనుకుంటే పార్టీ అధినేత ఆలోచన మేరకు నడుచుకోవాలా, లేదంటే పార్టీ పదవి ద్వారానే పార్టీని మరింత బలోపేతం చేస్తూ మన ఆదివాసీ సమాజానికి నా యొక్క సేవలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఆలోచన చేస్తున్నాను. కాబట్టి పార్టీ ఈ విషయంలో పునరాలోచన చేసి పార్టీ ఎదుగుదలకు, నా గౌరవానికి తగ్గట్టుగా అవకాశం కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అంటే ఈరోజు జనసేన పార్టీని విస్తృతంగా బలోపేతం చేయడానికి నాతో పాటు ఆహర్నిశలు కష్టపడుతున్న అనేక మంది కార్యకర్తలు ఈనాడు అది అవమాన భారంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి కార్యకర్తల అభిష్టానికి విరుద్ధంగా నేను కొనసాగితే మరి అది నా గౌరవం కూడా పాడు చేసుకున్నట్టు అవుతుందని నా తలగ అభిప్రాయం. మరి కార్యకర్తలు నా మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీరు ఈ పదవి ద్వారా మరి ఎవరికి మేలు చేయలేరు, ఈ పదవి ద్వారా పార్టీ విస్తరణకు ఉపయోగపడే అవకాశం లేదు, అటువంటప్పుడు మీకు ఈ డైరెక్టర్ పదవి అనేది సరికాదు, మీరు డైరెక్టర్ పదవికి రాజీనామా చేయండి, పార్టీ పదవులను కొనసాగండి, మీకుండే స్థాయి, గౌరవం, మర్యాద ఈ సమాజంలో ఏ రకంగా ఉందో ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ గౌరవం తగ్గితే మేమందరం అవమానంగా ఫీల్ అవుతాం. ఇక్కడ రేపు మరి సమాజంలో మేము తలెత్తుకు తిరగాలనుకుంటే గౌరవప్రదమైన స్థానమైనా ఉండాలి, లేదు అనుకుంటే ఒక పార్టీ పదవులను మీరు కొనసాగాలని చెప్పేసి మా కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తల నిర్ణయం మేరకే నేను నడుచుకుంటానని ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.